వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి మనము చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 28 వర్స్ నంబర్ 18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఓకే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటి అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. రైట్, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు, అండ్ దిస్ ఇస్ హిస్ లాస్ట్ సర్మన్. యేసు ప్రభుది ఏంటి సర్మన్? ఇది లాస్ట్ సర్మన్, లాస్ట్ ప్రీచింగ్ ఆఫ్ జీసస్. యా, వాట్ హీ వాస్ ప్రీచింగ్ టు హిస్ డిసైపుల్స్. ఎందుకు దేవుడు అందరినీ శిష్యులుగా చేయమంటున్నాడు? ఈరోజు కంప్లీట్ క్రిస్టియానిటీకి ఆపోజిట్ సర్మన్ ఇది. ఓకే, క్రైస్తవత్వానికి ఆపోజిట్ సర్మన్. సంఘాలకి ఇది అర్థం కాదు, చాలామంది క్రైస్తవులకి ఇది అర్థం కాదు. బట్ దిస్ ఇస్ ట్రూ, దిస్ ఇస్ ఫ్యాక్ట్. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ 11 మందికి, ఈ 12 మందికి అనుకోండి, 11 అనుకోండి, వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాడు. ఏం తెలుసా? సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. మేక్ ఎవ్రీ వన్ యాజ్ ఎ డిసైపుల్. మేక్ ఎవ్రీ వన్ యాజ్ ఎ డిసైపుల్. దేవుడు అందరినీ సేవకులు చేయమనలేదు, అపోస్తులను చేయమనలేదు, ప్రవక్తలను చేయమనలేదు, ఇవాంజలిస్టులను చేయమనలేదు, సువార్థికులు చేయమనలేదు, కాపరులు చేయమంటలే, సంఘాన్ని పెంచుకోమంటలే, విశ్వాసులను ఎక్కువ చేయమంటలే. మీ అందరికీ తెలిసిన పదాలు కొన్ని ఉన్నాయి. నంబర్ 1 క్రిస్టియానిటీ, నంబర్ 2 బిలీవర్స్, విశ్వాసులు అంటారు మనం, తర్వాత క్రైస్తవులం అంటాం, ఇంకేమంటాం? భక్తులు అంటాం, నీతిమంతులు అంటాం, పరిశుద్ధులు అంటారు. చాలా రకాల భాషలు, టర్మినాలజీ మనం మార్చుకుంటూ రకరకాలుగా పలుకుతున్నాం. కానీ వీటన్నిటిని దేవుడు పక్కన పెట్టి యేసు ప్రభు ఒకే ఒక్క మాట మాట్లాడుతున్నాడు. దాని పేరేం పేరు తెలుసా? శిష్యులు. శిష్యులు అనేది చాలా మందికి తెలీదు. సో అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఒకటే అంటున్నాడు, అందరిని ఏం చేయండి రా పోయి మీరు శిష్యులుగా మార్చండి. మేక్ ఎవ్రీ వన్ యాజ్ మై డిసైపుల్స్. ఎందుకు దేవుడు ఈ డిసైపుల్ అనే మాటని ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాడు? వై జీసస్ ఈస్ స్ట్రెస్సింగ్ దిస్ వర్డ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. రాసుకోండి, ద మీనింగ్ ఆఫ్ డిసైపుల్. అసలు శిష్యులు అంటే ఎవరు? హూ ఆర్ డిసైపుల్స్? అసలు శిష్యులని ఎవరని శిష్యులని పలుకుతాం? అండ్ నంబర్ 1, a disciple who is having a deep relation with God. ఏ వ్యక్తికి అయితే దేవుడితో లోతైన సహవాసం ఉంటుందో ఆ వ్యక్తి శిష్యుడిగా పిలువబడతాడు. A disciple who is having a deeper relation with God. దేవుడితో ఎవరికైతే లోతైన సహవాసం ఉంటుందో ఆ వ్యక్తి శిష్యుడిగా పిలువబడతాడంట. నేను నేర్చుకున్నాను, డైరీలో వాక్యాలు రాసుకోండి. నేను సేవకుడిగా కంటే విశ్వాసిగా ఉన్నప్పుడు ఎక్కువగా వాక్యాలు రాసుకున్నాను, చెప్పిన వాక్యాలు. 20-30 పుస్తకాలు ఉన్నాయి ఇంకా నా దగ్గర. అట్లే యు నీడ్ టు హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యు నీడ్ టు హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యా, ఈ వాక్యాలు మీరు రాయకపోతే మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయలేరు, మీ వల్ల కాదు. మీ మర్చిపోండి, ఇంకా ప్రార్థన ఎండిపోద్ది, దెయ్యం పట్టుకుంటుంది, ఇక వదిలిపెట్టదు, అన్నీ తినేస్తుంది. ఓకే, నంబర్ 1, a person who is having a deeper relation with God, he will be called as a disciple. ఒక వ్యక్తి ఎవరైతే దేవుడితో రోజు లోతైన సహవాసం చేస్తాడో వాడిని ఏమంటారంట? శిష్యుడు అంటారంట. నంబర్ 2, a person who prays every day, they will be called as disciples. ఎవరైతే రోజు ప్రార్థిస్తారో దేవుడి సన్నిధిలో, ఎవరైతే రోజు ప్రార్థనలో ఉంటారో,
ఎవరైతే రోజు దేవుడికి సమయం ఇస్తారో వాళ్ళని ఏమంటారంట? శిష్యులు అంటారంట. దేవుడు వాళ్ళని శిష్యులు అని పిలుస్తాడంట. యా, నంబర్ 3, యూ కెన్ రైట్ ఇట్ డౌన్. The one who can able to hear the voice of God. The one who can hear the voice of God. దేవుని స్వరాన్ని ఎవరైతే వినగలరో వాళ్ళని కూడా శిష్యులని పిలుస్తారంట. ఎవరన్నా ఇన్ని సంవత్సరాలు అన్నారు, ఎప్పుడన్నా దేవుని స్వరం విన్నారా? ఎవరన్నా దేవుని స్వరం వింటే చేతులు ఎత్తండి. ఇఫ్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంత? ఒకటేనా? రెండా? మూడా? వెరీ బ్యాడ్, వెరీ సాడ్. అంతేనా? I think you need to hear the voice of God. I think still now you are not a disciple. I think so. Yeah, then said. ఇప్పుడు మీరు శిష్యులు అవ్వాలంటే దేవుడి స్వరం వినాలి. నంబర్ 3, the one who can hear the voice of God, the God can call him as what? Disciple. Amen. నేను ఈరోజు అంటాను, క్రిస్టియానిటీని పక్కన పెట్టండి ఈరోజు. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ BCC, SC, ST, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పీపుల్. యా, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్యూర్, టాకింగ్ అబౌట్ డిసైపుల్స్. The one who can hear the voice of God, they can be called as disciples. And number 4, receiving instructions what he's supposed to do. Receiving instructions, ఎవరైతే సూచనలు, సలహాలు, పనులు పొందుకుంటారో వాళ్ళు ఎవరంట? శిష్యులు అవుతారంట. ఇన్స్ట్రక్షన్స్, అమ్మా రేపు ఇది చెయ్యాలా, ఎల్లుండి ఇది చేయాలా, నెక్స్ట్ వీక్ ఇది చేయండి, రేపు ఈ టైంకి రండి అని ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ పొందుకుంటారో వాళ్ళు ఎవరంట? శిష్యులు అవుతారంట. ఇఫ్ యు ఆర్ నాట్ రిసీవింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మీ, యు ఆర్ ఇన్ డేంజర్. ఆర్ యు గెటింగ్ మీ? యా, ఎవరైతే సూచనలు, సలహాలు, అడ్వైజులు, రేపు జరగబోయే పనులు ఎవరైతే పొందుకోలేకపోతున్నారో దేవుడి దగ్గర నుంచి, వాళ్ళు శిష్యులు అవరు. రేపు పలానా మీటింగ్ ఉంది, రేపు పలానా ఉంది అని ఎప్పుడైతే దేవుడు మనకు చెప్తాడో అప్పుడు మనము శిష్యులు అనిపించుకుంటామంట. ఆమెన్, ఆమెన్. ఒకరోజు అబ్రహాం అలాగే తన కుమారుడితో ఆడుకుంటున్నప్పుడు దేవుడు పిలిచి, నీ ఒక్కగానొక్క కుమారుడిని నాకు ఇచ్చే అన్నాడు. ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్. వెంటనే దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము ఒక శిష్యుడు అయిపోయాడు. ఒక శిష్యుడు అయిపోయాడు. ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ పొందుకుంటారో, మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా చేయండి, అలా చేయండి అని ఎవరైతే దేవుడి దగ్గర పొందుకుంటారో వాళ్ళు ఏం పిలువబడతారంట? శిష్యులు అని పిలువబడతారంట. ఆమేన్. యా. నంబర్ 5, the one who can learn frequently. ప్రతిరోజు ఎవరైతే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారో they can call as disciples. వాళ్ళని ఏమని పిలుస్తారంట? శిష్యులు అని పిలుస్తారంట. ఆమేన్, ఆమేన్. సో నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఏదైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు? ఎస్. నేర్చుకొని ఆపేశారా? నేర్చుకొని మానేశారా? తర్వాత నేర్చుకున్నంత మర్చిపోయారా? నేర్చుకోవాలని కోరిక లేదా? ఈరోజు మీరందరూ నేర్చుకుంటూ ఉండాలా దేవుడి దగ్గర. ఆమేన్. The one who can learn from God, they can be called as disciples. Amen. And number 6, the one who can follow God. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి వెంబడిస్తాడో ఆ వ్యక్తి ఏమవుతాడంట? శిష్యుడవుతాడంట. హల్లెలూయా. సో ఒక శిష్యుడికి ఇన్ని క్వాలిటీస్ ఉంటాయి. అంటే ఒక శిష్యుడు అనిపించుకోవాలంటే ఇన్ని ఉండాలంటే ఆ వ్యక్తి లోపల క్వాలిటీస్. ఊరికే ఒక మనిషి ఆజానుబాహుడుగా ఉన్నాడా, లావు, హైట్, తెల్లగా, మంచి చదువు ఉందా, నువ్వు శిష్యుడు అవ్వలేవు. నీకు మంచి బిజినెస్ ఉందా, నువ్వు శిష్యుడు అవ్వలేవు. నీకు మంచి ఉద్యోగం ఉందా, శిష్యుడు అవ్వలేవు. నీకు మంచి క్వాలిఫికేషన్ ఉందా, శిష్యుడు అవ్వలేవు. నిన్ను శిష్యుడిగా మార్చేవేవి ఈ 6 రకాల ప్రాసెస్లే. చదువుకుందాం మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. లెట్స్ గో టు మాథ్యూ 4. 18.
యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. లాస్ట్ పాయింట్ ఏం రాసుకున్నారు? ఇఫ్ యూ కెన్ ఫాలో జీసస్ యు ఆర్ ద ట్రూ డిసైపుల్. మీరు యేసయ్యని వెంబడిస్తే మీరు ఎవరంట చెప్పాలి? శిష్యులు. ఇప్పుడు చూడండి యేసయ్య ఏమంటున్నాడు? ఆయన నా వెంబడి రండి. ఏమంటున్నాడు? ఫాలో మీ, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జారులుగా చేతునని వారితో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. సో మెయిన్ అజెండా ఒక సంఘానికి, ఒక దేవునికి ఎవరు కావాలంట? శిష్యులు కావాలంట. ఫస్ట్ దేవుడు అపోస్తులను ఎన్నుకున్నాడా? ప్రవక్తలు ఎన్నుకున్నాడా? శిష్యులు ఎన్నుకున్నాడా? శిష్యులు ఎన్నుకున్నాడు. సో ఈ 5 రకాల క్వాలిటీస్ ఈ శిష్యులకి, ఈ వ్యక్తులకు ఉన్నాయా లేదా అని దేవుడు చూశాడు. ఉన్నాయి. అందుకే వెంటనే అన్నాడు, నన్ను వెంబడించన్నాడు. వెంటనే దేవుడు ఆ రోజు నుంచి వాళ్ళని ఏమని పిలుస్తున్నారు సార్? మై డియర్ డిసైపుల్, నా ప్రియమైన శిష్యులారా. 12 మంది అపోస్తులు అంటామా? 12 మంది శిష్యులు అంటామా? 12 మంది శిష్యులు అంటారు. ఎవరైతే ఆయన వెంబడిస్తున్నారో వాళ్ళు శిష్యులు, ఎవరైతే ఆయన మాట వింటున్నారో వాళ్ళు శిష్యులు, ఎవరైతే ఆయనకి లోపడుతున్నారో వాళ్ళు శిష్యులు, ఎవరైతే ఆయన ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళ శిష్యులు, ఎవరైతే దేవుడితో లోతైన సహవాసం కలిగి ఉంటారో వాళ్ళు ఆయన శిష్యులు, ఎవరైతే నేర్చుకుంటుంటారో వాళ్ళు ఆయన శిష్యులు. యేసు ప్రభుకి 12 మంది శిష్యులే కాదు, 72 మంది శిష్యులు ఉన్నారు. 70 మంది. వాళ్ళందరూ కొన్ని రోజులు అవి చేయలేకపోయారు. అందుకనే శిష్యరికంలోంచి బయటకు వచ్చేసారు. ఈరోజు మనకు కావాల్సింది క్రైస్తవులు కాదు. డోంట్ మేక్ పీపుల్ యాజ్ అ క్రిస్టియన్స్. నో. ఈ భూమి మీద క్రిస్టియానిటీ అనే దాన్ని దయచేసి పెంచకండి. ఇదొక మతం, ఇదొక గజ్జి. ప్లీజ్ డోంట్ ఎంటర్టైన్ క్రిస్టియానిటీ. అసలు 4 సువార్తల్లో ఎక్కడన్నా క్రైస్తవులు అన్నారా? లేరు. అసలు క్రైస్తవులు లేరు ఈ 4 సువార్తల్లో. జీసస్ నీడ్స్ డిసైపుల్స్. మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అన్నాడు. ఈరోజు అందరు ఎవరిని వెంబడించాలంట? యేసయ్యని వెంబడించాలంట. లెట్స్ గో టు యాక్ట్స్. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం. And this sermon will change your mindset. This will bless you like anything. Yeah. 9 verse number 1. Acts chapter 9 verse number 1. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు. ఆగండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి. చాలుమా, ఇక్కడ బాగా గమనించండి. అసలు ఇంతవరకు సౌలు 12 మంది శిష్యుల్ని కలవల, తెలుసా? He did not meet any 12 disciples. అసలు పౌలుగా మారిన తర్వాతనే ఈ పౌలు అనే వ్యక్తి పేతురుని, యోహాన్ని కలుసుకున్నాడు. అప్పుడు దాకా కలవల. ఇప్పుడు మీరు గమనిస్తే యేసు ప్రభువు ఉన్న కాలములో అనేక మంది యేసయ్యని వెంబడించారు, అనేక మంది యేసయ్యకి లోబడ్డారు. వాళ్ళందరినీ సమాజం ఏమని పిలుస్తుంది తెలుసా? శిష్యులు. యేసయ్య ఏమన్నాడు వాళ్ళని? శిష్యులు. ఇక్కడ గమనించండి, దిస్ స్క్రిప్చర్ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ 12 disciples. చదవండి మళ్ళీ. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఎవరు? వినబడలా. యేసయ్యని వెంబడించిన వాళ్ళు ఎవరు? ఆ ఊర్లో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. వావ్! ఇప్పుడు మీకు అర్థమైంది. క్రిస్టియన్స్ కాదు వాళ్ళెవరు? క్రైస్తవులు కాదు. అసలు సౌలు ఇంతవరకు 12 మంది శిష్యుల్ని కలవలేదు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యుల్ని బెదిరించుచు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు. సో ఇప్పుడు సౌలు క్రైస్తవుల్ని హింసిస్తున్నాడా? శిష్యుల్ని హింసిస్తున్నాడా? క్రైస్తవులకి శిష్యులకి తేడా ఉంది. ఆమేన్ చెప్పండి. క్రైస్తవులకి శిష్యులకు
చాలా తేడా ఉంది. క్రైస్తవులకి చెప్పండి, క్రైస్తవులకి శిష్యులకు చాలా తేడా ఉంది. ఈరోజు నువ్వు క్రైస్తవుడివా శిష్యుడివా తేల్చుకో. సర్వమైన తర్వాత చెప్పండి ఆమేన్. నువ్వు క్రైస్తవుడివా శిష్యుడివా, ఈ వాక్యం అయిపోయిన తర్వాత నువ్వే నాకు క్లారిటీ ఇవ్వాల. సీ, డోంట్ ప్రిటెండ్ ఆర్ బిహేవ్ లైక్ ఎ క్రిస్టియన్. నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాల్ని, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకొని మనము తిరగకూడదు. నో నో. చూడండి ఇతను ఏం చేస్తున్నాడు చూద్దాం. యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఎవరు? శిష్యులు. యేసయ్యను వెంబడించే వాళ్ళు ఎవరు? యేసయ్యను ప్రేమించే వాళ్ళు ఎవరు? యేసయ్యను ఆరాధించే వాళ్ళు ఎవరు? ఎస్, యా, చదవమ్మా. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు. నేను ప్రాజెక్ట్ ఏంటి? యేసు ప్రభువుల శిష్యుల్ని చంపడం. క్రిస్టియన్స్ని కాదు, యేసు ప్రభు యొక్క శిష్యుల్ని, అంటే యేసయ్యని వెంబడించే ప్రతి ఒక్కరిని అతను చంపేయాలనే ప్రాజెక్ట్ తీసుకున్నాడు. యా, చదవమ్మా. యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా నెక్స్ట్ ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా 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 నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. యేసు ప్రభు ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా? సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు. నేనెప్పుడు నేను హింసించాను? ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరైతే శిష్యుల్ని హింసిస్తారో వాళ్ళు యేసయ్యని హింసించినట్టు. ఆమేన్. ఎవరైతే శిష్యుల్ని ముట్టుకుంటారో వాళ్ళు యేసయ్యని ముట్టుకున్నట్టు. ఆమేన్. ఎవరైతే శిష్యుల్ని గాయపరుస్తారో వాళ్ళు యేసయ్యని గాయపరిచినట్లు. ఆమేన్. ఎవరైతే శిష్యుల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టినట్టంట? యేసయ్యని ఇబ్బంది పెట్టినట్టంట. ఈరోజు క్రైస్తవులు కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. క్రైస్తవులు అంటే దేవుడిని అన్నట్టు కాదు, శిష్యుల్ని అంటే యేసయ్యని అన్నట్టంట. యేసు ప్రభు వచ్చి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు. యు ఆర్ టచింగ్ మై డిసైపుల్స్. నన్ను వెంబడించే వాళ్ళని తాకుతున్నావు, జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, దేవుడు క్రైస్తవుల పక్షాన ఉంటాడా శిష్యుల పక్షాన ఉంటాడా? ఆమేన్. Am I confusing you? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నా నేను? No, I'm not confusing you. This is the right doctrine. This is the right gospel. This is the right gospel. This is the right gospel. అందుకని క్యాస్ట్ సర్టిఫికేట్లో శిష్యుడు అనే పదమే లేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతే, ఇంక లేవు. అసలు ఈ సబ్జెక్ట్ తీసేశారు కదా. డిసైపుల్. సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు. చదవమ్మా. ప్రభువా నీవెవడవని అతడు అడగగా, నీవు ఎవడవని నన్ను అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. ఎవరిని హింసిస్తున్నారంట? నేను అంటాను, మీరు శిష్యులుగా మారితే మిమ్మల్ని హింసిస్తున్న వాళ్ళు యేసయ్యని హింసిస్తున్నట్టు, జాగ్రత్త. ఆమేన్, ఆమేన్. ప్రభు అంటాడు, మిమ్మల్ని ముట్టువాడు తన కనుగుడ్డుని ముట్టునని. ఎస్, చదవమ్మా. నెక్స్ట్. లేచి పట్టణములోనికి వెళ్ళుము. అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పెను. నెక్స్ట్. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిల్వబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక. గుర్తుపెట్టుకోండి, శిష్యులతో పెట్టుకుంటే కళ్ళు పోతాయి. ఎస్, శిష్యులతో పెట్టుకుంటే. ఇఫ్ యు ఆర్ టచింగ్ ఎ డిసైపుల్, నువ్వు ఎవరైతే శిష్యుడని తెలియకుండా నువ్వు ముట్టుకుంటావో అవుట్. వాడు కళ్ళు బోజలు అయిపోతాయి, వాడికి కష్టం, నడవలేడు. దే లూజ్ దర్ విజన్. ఎస్, చదవన్నా. వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి.
అతడు 3 దినములు చూపు లేక అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమియు పుచ్చుకొనక ఉండెను. ఆ, దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. అంటలేం చేసుకోండి మళ్ళీ. అప్పుడు ఎక్కువ శిష్యులే ఉండేటోళ్ళు, క్రైస్తవులు లేరు అప్పుడు. ఇప్పుడు క్రైస్తవులు ఎక్కువైపోయి శిష్యులు తగ్గిపోయారు. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే యేసయ్యని వెంబడించే వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు యేసయ్యని వెంబడించే వాళ్ళు తగ్గిపోయారు. చూడండి, దమస్సులో అననీయ అనే ఒకడు శిష్యుడు ఉండెను. దమస్సు అనే ఊర్లో కూడా ఎవరున్నారంట? శిష్యులు ఉన్నారంట. వావ్, యా. ప్రభువునందు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను అనెను. ఇదిగో నేను ఉన్నాను అనెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారికి అందరికి బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొందియున్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, నువ్వు వెళ్ళి అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. శిష్యుడితో పెట్టుకుంటే వాడు కూడా శిష్యుడు అయిపోవును గాక. ఆమేన్, ఆమేన్. మనం కూడా కొన్నిసార్లు ఎక్కడో తెలియకుండా మన ఐడెంటిటీని మర్చిపోతాం. మనం ఎవరోని మర్చిపోతాం. చీకట్లో ఉన్న వాళ్ళతో మనం సహవాసం చేస్తే మనకు చీకటి అంటుకుంటుంది. రోగములో ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తే మనకు రోగం అనుకుంటుంది. వ్యాధిలో ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తే మనకు వ్యాధి అంటుకుంటుంది. ఇబ్బందుల్లో ఉన్న వారితో సహవాసం చేస్తే మనకు ఇబ్బంది అంటుకుంటుంది. బాధల్లో ఉన్న వారితో సహవాసం చేస్తే మనకు బాధలు అంటుకుంటున్నాయి. ఏంటిది అసలు? వాట్ ఈస్ అవర్ ఐడెంటిటీ? మన గుర్తింపు ఏంటి తెలుసా? శిష్యరికం. ఆమేన్, ఆమేన్. హూ ఆర్ వి? వి ఆర్ డిసైపుల్స్. ఎవరైతే శిష్యులతో పెట్టుకుంటారో వాళ్ళు కూడా శిష్యులు అయిపోవును గాక. బిగ్గరగా చూడండి, యేసు ప్రభు శిష్యులతో పెట్టుకున్నాడు. ఎవరు? సౌలు. ఏమైపోయాడు? లాస్ట్కి శిష్యులు అయిపోయాడు. ఏమైపోయాడు? ఒక శిష్యుడు వచ్చాడు, అననీయ అనే శిష్యుడు వచ్చి సౌలుకి ప్రార్థించాడు. అతనికి యేసు నామములో ప్రార్థించగా అతనికి మళ్ళీ కళ్ళు వచ్చాయి. ఈరోజు మనం గమనిస్తే తన జీవితము కూడా ఏమైపోయింది? ఎవరిని ముట్టుకున్నాడంట? శిష్యుల్ని ముట్టుకున్నాడంట. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె. అననీయ అనే వ్యక్తి ఎవరు? ఒక శిష్యుడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువును వెంబడించే ప్రతి ఒక్కరూ శిష్యులే. ఆమేన్. చెప్పండి, నేను దేవుని శిష్యుడను, నేను దేవుని శిష్యురాలను. ఆమేన్. నువ్వు దేవుడు శిష్యుడు అని నువ్వు గుర్తొస్తే ఈ 6 పాయింట్లు నీకు గుర్తొస్తాయి. ఆమేన్. దేవుడితో లోతైన సహవాసం కలిగి ఉండాలి, దేవుని మాట వినాలి, దేవుడికి లోబడాలి, దేవుని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, తర్వాత ఆయనను వెంబడించాలి. ఆమేన్, హల్లెలూయా. సో ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తుంటామో మనము దేవుడిని ఏమంటాడు తెలుసు? దేవుడు మనల్ని నా శిష్యుడు అంటాడు. ఆమేన్, ఆమేన్. క్రైస్తవుడు పక్షాన దేవుడు ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ ఒక శిష్యుడు దేవుడిని వెంబడించేవాడు పక్షాన దేవుడు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. హీ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ విత్ డిసైపుల్షిప్ అండ్ హీ ఎండెడ్ హిస్ మినిస్ట్రీ విత్ డిసైపుల్షిప్. ఆయన మొట్టమొదటి ప్రసంగం ఏంటి? శిష్యుల్ని వాళ్ళు ఏమన్నాడు? పేతురు, యోహాన్ని, మీరు వాళ్ళని విడిచిపెట్టి నన్ను వెంబడించి, కమ్ అండ్ ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ డిసైపుల్స్. If you want to be a disciple, if you want to be rich, come follow me. ఎవరైనా ఈ భూమి మీద కోటీశ్వరుడైనా, పేదవాడైనా, పొడుగోడైనా, పుట్టోడైనా, తెల్లోడైనా, నల్లోడైనా, ఎవడైనా సరే యేసు ప్రభుని వెంబడించాలి. ఆమేన్. ఎవరితోనే పెట్టుకోవచ్చు, మనతో పెట్టుకోకూడదు. హల్లెలూయా. ఎవరితోనే పెట్టుకోవచ్చు. క్రైస్తవులతో పెట్టుకోవచ్చు, అప్కమింగ్ క్రైస్తవులతో పెట్టుకోవచ్చు, పుట్టుకు క్రైస్తవులతో పెట్టుకోవచ్చు, తాత ముత్తాతల క్రైస్తవులతో కూడా పెట్టుకోవచ్చు, కానీ శిష్యులతో పెట్టుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. శిష్యులతో పెట్టుకుంటే దేవుడు వస్తాడు. ఆమేన్. నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి దేవుడు ఏమంటాడు తెలుసా? సౌలా సౌలా, నన్నేలా హింసిస్తున్నావు. దేవుడి మీద వేసుకున్నాడంట. గాడ్ లవ్స్ డిసైపుల్స్. ఆమేన్, ఆమేన్.
హూ ఆర్ యూ టుడే? హూ ఈజ్ ఎ రియల్ డిసైపుల్? ఎవరు నిజమైన శిష్యులు ఈరోజు? పాస్టర్ని వెంబడించే వాళ్ళ కాదు. పాస్టర్ని వెంబడించే వాళ్ళ శిష్యులు కాదు. యేసయ్యని వెంబడించే వాళ్ళే శిష్యులు. ఆమెన్, ఆమెన్. చెప్పాలి గట్టిగా ఆమెన్. ఎస్, దేవుడు తన పరిచర్య ఎవరికి అప్పగించాడు? శిష్యులకి అప్పగించాడు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, వాళ్ళే ఆ మినిస్ట్రీని టేకప్ చేశారు. ఆమెన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇంకొకటి మీరు బాగా గమనించండి, కొన్ని మాటలు చెప్తాను, మీరు రాసుకోండి. ఎవరు యేసయ్యలాగా చేయలేరు, ఎవరు యేసయ్యలాగా చేయగలరంటే శిష్యులు మాత్రమే చేయగలరు. ఆమెన్, ఆమెన్. ఎంతమంది యేసయ్యలాగా చేయాలనుకుంటున్నారు? యా, ఇఫ్ యూ వాంట్ టు డూ లైక్ జీసస్, ఎవరు చేస్తారు తెలుసా? శిష్యులే. శిష్యులే యేసయ్యలాగా చేయాలనుకుంటారు. కానీ ఎవరు యేసయ్యలాగా చేయరో చెప్తా, రాసుకోండి. హూ విల్ నాట్ డూ లైక్ జీసస్? ఎవరు యేసయ్యలాగా చేయలేరు ఈ భూమి మీద? నంబర్ 1, బిలీవర్స్. అంతే, మీరు వినింది కరెక్టే. బిలీవర్స్, దే కాంట్ డూ లైక్ జీసస్. విశ్వాసులు. ఎవరు యేసయ్యలాగా బతకలేరు, ఎవరు యేసయ్యలాగా జీవించలేరు, ఎవరు యేసయ్యలాగా మాట్లాడలేరు, ఎవరు యేసయ్యలాగా నడవలేరంటే నంబర్ 1 బిలీవర్స్. దే కాంట్ వాక్ లైక్ జీసస్. They can't walk like Jesus. And number 2, Christians. క్రైస్తవులు. చెప్పండి గట్టిగా. క్రైస్తవులు ఏం చేయలేరు తెలుసా? యేసయ్యలాగా నడవలేరు, యేసయ్యలాగా జీవించలేరు క్రైస్తవులు. అమ్మేసి నన్ను వెంబడించానంట. చెప్పండి, క్రిస్టియన్స్ దేవుణ్ణి చెప్పాలి, వెంబడించలేరు. మనకు ఆదివారం రావడానికే పెద్ద కష్టం. బికాస్ వీఆర్ క్రిస్టియన్స్. 100 సార్లు చెప్పాలి, ఆదివారం చర్చికి రా, చర్చికి రా, చర్చికి రా, చర్చికి రా. డోంట్ మేక్ మీ యాజ్ ఎల్కేజీ పాస్టర్ మ్యాన్. ఇప్పుడు వాడు ఒకని వారం దాకా 2-3-4 వారాలు చర్చికి రాడు. వాడిని ఏం చేస్తా? పాస్టర్ గారు కనపడి వాడు చర్చికి రాకుండా ఉన్న మర్చిపోయి, నాన్న బాగున్నావా, డ్యూటీ ఎలా ఉంది, భార్య బిడ్డలు ఎలా ఉన్నా, పిల్ల పాపలు బాగున్నారా, ఇంట్లో అన్ని సరుకులు అన్నీ ఉన్నాయి అని అడగల. దేనికి చర్చికి రాదు అని అడుగుతాం. ఈ పాస్టర్ గారు అయితే ఎప్పుడు చర్చికి రాలని అడుగుతారు. నువ్వు నన్ను ఎల్కేజీ పాస్టర్ చేసావు. పక్కన చెప్పండి, మీ పాస్టర్ గారిని ఎల్కేజీ పాస్టర్ చేయకండి. ప్లీజ్ డోంట్ మేక్ మీ యాజ్ ఎల్కేజీ పాస్టర్ మ్యాన్. ఎస్, డోంట్ హేట్ మీ, డోంట్ మేక్ మీ టు డూ దట్, డోంట్ మేక్ మీ టు డూ దట్. యా, ఒకటి గుర్తుపెట్టుకోండి, చెప్పాను కదా, యేసయ్యని వెంబడించాలంటే నువ్వు ఎలా మారాలి? చెప్పాలి. నిద్రపోతున్నారా? ఎలా మారాలి? యేసయ్యని వెంబడించాలంటే ఏం చేయాలా? నువ్వు బిలీవర్గా ఉంటే కష్టం, నువ్వు విశ్వాసంగా ఉంటే కష్టం, నువ్వు క్రైస్తవుడిగా ఉంటే కష్టం. నంబర్ 3, ఎ వర్షిపర్. ఆరాధికుడు కూడా యేసయ్యని వెంబడించలేడు. ఐమ్ టెల్లింగ్ యూ. యా, ఆరాధికుడు ఎవరు తెలుసా? మీకన్నా ఈ భూమి మీద ద బెస్ట్ వర్షిప్ చేసింది ఎవరు తెలుసా? లూసిఫర్. ఎవరు? ఈవెన్ ఎ వర్షిపర్ కాంట్ ఫాలో జీసస్. నేను చెప్తున్నా కదా, ద బెస్ట్ వర్షిపర్ ఇన్ ద వరల్డ్ లూసిఫర్కే ప్రైజ్ ఇస్తాను నేను. వాడు ఆరాధిస్తుంటే దేవుడు మైమర్చిపోయేవాడంట. వా, ఏం పాడుతున్నారా అని. ఎప్పుడు అన్నాడా మీరు పాడేటప్పుడు, ఏం పాడుతున్నారు మీరని? కష్టం, ఫ్యూచర్లో అంటాడులేము, చూద్దాం. ఓకే, ఈవెన్ వర్షిపర్స్ దే కాంట్ ఫాలో జీసస్. వర్షిపర్స్కి ఇప్పుడు ఏమవ్వాలా? ఇప్పుడు ఏం కావాలి తెలుసా? ఫ్యాన్స్. ఎట్లా? ఫ్యాన్స్ కావాలి. ఇప్పుడు వర్షిపర్స్ కూడా ఏమవ్వాలి? ఇప్పుడు ఏమవుతున్నారు? ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు. వర్షిపర్ కూడా, అబ్బా పలానా వర్షిపర్, పలానా బాబా వ్యూస్, లైక్స్, కామెంట్స్, తర్వాత సబ్స్క్రైబర్స్. చెప్తున్నా కదా, ఈవెన్ వర్షిపర్స్ దే కాంట్ ఫాలో జీసస్. ఐ డోంట్ నో, సమ్ పీపుల్ దే ఆర్ ఫాలోయింగ్, బట్ వాళ్ళు డిసైపుల్ అయి ఉంటే వాళ్ళు వెంబడించే వాళ్ళు ఏమో, కానీ వాళ్ళు ఆరాధికులు అయితే దేవుడిని వెంబడించలేరు. నంబర్ 1, ఎవరు వెంబడించలేరంటే యేసయ్యని? చెప్పాలి, విశ్వాసులు. చెప్పండి గట్టిగా. నంబర్ 2, నేను కొంచెం వెరైటీగా ఉన్నాయి పదాలన్నీ. క్రిస్టియన్స్. యా, క్రైస్తవులు యేసయ్యని వెంబడించలేరు. నంబర్ 3, ఆరాధికులు కూడా దేవుడిని వెంబడించలేరు. లూసిఫర్ దేవుడిని వెంబడించాడా? నో, హీ డిడ్ంట్ ఫాలో జీసస్.
He didn't follow Jesus. Number 4, ఒక ప్రార్థనా వీరుడు కూడా దేవుణ్ణి వెంబడించలేడు. ప్రేయర్ వారియర్. కష్టం. నేను ప్రార్థన చేసుకున్నా దేవుడు ముట్టాడు, నేను ప్రార్థన చేశా, నేను ఉపవాస ప్రార్థన చేశా, దేవుడు తాకాడు. వై యు గివింగ్ మోర్ ఇంపార్టెన్స్, మోర్ ఎంఫసైజింగ్ ఆన్ ప్రేయర్స్? చాలామంది మేమంతా ప్రేయరే, మేము అసలు నిద్ర లేస్తే ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, లేస్తే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన. నీ మీద నీకేమైంది తెలుసా? ఒక గర్వం వచ్చేస్తుంది. యు గెట్ ప్రైడ్. చేయకూడదని కాదు, నువ్వు ఏ ఆత్మీయ కార్యాలు చేస్తున్నా నీ గర్వం రాకూడదు. జాగ్రత్త. నా ప్రార్థన వల్ల నా కుటుంబాన్ని కాపాడుకున్నాను, నీ మోకం. నో నో, డోంట్ టేక్ క్రెడిట్. దేవుని యొక్క క్రెడిట్ నువ్వు తీసుకోకూడదు. నేను ప్రార్థన చేయబట్టి ఇట తగలడ్డారు ఇల్లు, నేను ప్రార్థన చేయబట్టి ఇట ఏడ్చారు ఇల్లు, నేను నానా. మై డియర్ ప్రైడ్ లేడీ, మై డియర్ ప్రైడ్ మ్యాన్, బీ కేర్ఫుల్. దేవుడు గ్లోరీ నీ అకౌంట్లోకి వేసుకోకు. నో, నెవర్. నాదేం లేదంత దేవుడిది. ఆమేన్. హల్లెలూయా. దావీదును పొగడతా ఉన్నారు. సౌలు 1000 కోళ్ళు, దావీదు 10,000 కోళ్ళు అంటే దావీదు ఒకటే మాట, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ అనేసాడు. అయిపోయింది, కథ కొట్టి పడేశాడు. పొగుడుతూ ఉంటారు జనాలు. నేను ఏం చేయాలా? సింపుల్గా ఆల్ గ్లోరీ టు జీసస్. ఆమేన్, ఆమేన్. ఒక ఆమె ఎవరో వచ్చి ఒక ఆమెను అడిగిందంట, నీ నెక్లెస్ బాగుందని. నెక్లెస్ బాగుందని చెప్తే ప్రైజ్ గాడ్ అనిందంట. నీకైనా మెంటలా అనిందంట. ఏమైంది? నెక్లెస్ బాగుంది అంటే థ్యాంక్ యూ చెప్తావేమో అనుకున్నది. ఆమె ప్రైజ్ గాడ్ అనిందంట. దేవునికి మహిమ అనిందంట. నీకు అర్థం కాలే మెంటల్ దానికి. నీ చీర బాగుందని చెప్పినా ప్రైజ్ గాడే, నీ నెక్లెస్ బాగుందని చెప్పినా, నీ వాచ్ బాగుందని చెప్పినా, నీ బట్టలు బాగున్నాయని చెప్పినా, నీ కారు బాగుందని చెప్పినా, నీ కుటుంబం బాగుందని చెప్పినా దేవునికి స్తోత్రం అనాలా. ఆమేన్. థ్యాంక్ యూ. ఇటు నవ్వేమనుకో, దెయ్యం నిన్ను ట్రాప్ చేసి నిన్ను వల్ల వేసి నేలకెత్తికి చేస్తుంది. నువ్వు నవ్వితే బాగుంటావు, నీ ముక్కు బాగుంది, నీ కన్ను బాగుంది, నీ పెదాలు బాగున్నాయి అని రకరకాలుగా బయట సోది చెప్తూ ఉంటారు చాలామంది. అవి ఎన్నావో అయిపోయింది. నిన్ను పొగిడే వాళ్ళ దగ్గర నువ్వు దేవుడిని మహిమపరచకపోతే నువ్వు వేస్ట్. ఇంకా ఈ భూమి మీద నిన్ను దేవుడు కాపాడి వేస్ట్ అయిపోతుంది. జాగ్రత్త. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సో ఆఖరికి ప్రేయర్ వారియర్స్ కూడా దేవుణ్ణి వెంబడించలేరంట. ప్రేయర్ వారియర్ అంటారు. యుద్ధం వస్తే పారిపోతారు, యుద్ధం వస్తే జంపు జిల్లాని మామూలు కొట్టదు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎవరు యేసయ్యని వెంబడిస్తారు? చెప్పాలి. ఎవరు యేసయ్య మాట వింటారు? ఎవరు యేసయ్యకి లోబడతారు? ఎవరు యేసయ్య ఇన్స్ట్రక్షన్స్ వింటారు? ఈవెన్ జీసస్ బికమ్ ఎ డిసైపుల్ టు ఫాదర్. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచెనో తానంతట తాను ఏమి, అవి తప్ప తానంతట తాను ఏమీ చేయడంట. వావ్, లుక్ ఎట్ దిస్ గాడ్. ఈరోజు నువ్వు ఎదగాలంటే మొట్టమొదటిగా నువ్వేమవ్వాలా? శిష్యుడు అవ్వాలా. నువ్వు సేవ చేయాలన్నా, నీ జీవితం నువ్వు ఎదగాలన్నా, బ్లెస్ అవ్వాలన్నా నువ్వేం చేయాలా? చెప్పాలి. చెప్పాలి. ఎవరెవరు యేసయ్యని వెంబడించలేరు? నెంబర్ 1 చెప్పాలి, విశ్వాసులు. ఇప్పుడు నువ్వు విశ్వాసులారా ప్రైజ్లాడైనా ఉండే, అమ్మ బాబో ఇప్పుడు నేను వెంబడించకూడదా ఏంటి యేసయ్యని అని భయపడాలి మీరు. నెంబర్ 1 ఎవరు వెంబడించారంట? విశ్వాసులు. నెంబర్ 2 క్రైస్తవులు. నెంబర్ 3 చెప్పాలి, ఆరాధికులు. నెంబర్ 4 ప్రేయర్ వారియర్స్. నెంబర్ 5 లేదా ఇంకా అయిపోయింది. 4ఏనా? 1 2 3 4. యా, ద లార్డ్ గేవ్ మీ దిస్ వర్డ్స్. నాకు దేవుడు ఇచ్చాడు ఈ మాటలు. ఫస్ట్ నేను మినిస్ట్రీలోకి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, బీ యాజ్ మై డిసైపుల్ మ్యాన్. చాలామంది అంటారు, ఏ పిలుపుతో పిలువబడ్డారు బ్రదర్ మీరు? ప్రవక్త పిలుపా, అపోస్తుల పిలుపా, సేవకుల పిలుపా, టీచరా, ఏ కాలింగ్ మీది? నేను ఎవరికి జవాబు చెప్పేటోడు కాదు. ఐఎమ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ మ్యాన్ అనుకున్నంతే. ఆమేన్. నీకు ఈ భూమి మీద ఏ బిరుదున్నా లేకపోయినా నీకు ఒకటి కృపనిచ్చాడు దేవుడు, ఆయన శిష్యుడుగా మారే కృప. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సో ఆఖరికి క్రైస్తవులు కూడా దేవుణ్ణి వెంబడించలేరంట. క్రైస్తవులు కూడా దేవుణ్ణి వెంబడించలేరు. మనందరికి ఒక కాన్సెప్ట్, స్కీమ్ ఉంటుంది. ఏం తెలుసా? మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, ఈ స్కీమ్లో ఉంటారు అందరూ.
చర్చికి వస్తే ఏమొస్తుంది, ఇంటికి వస్తే ఏమొస్తుంది? అందరూ యేసయ్యని వెంబడించలేరు. ఎవరు వెంబడించగలరు? శిష్యులు. యేసు నామములో మనము, మన కుటుంబాలు, మన సంఘాలు అందరూ శిష్యులుగా మారును గాక. ఆమెన్. ఎప్పుడైతే నువ్వు శిష్యుడు అవుతావో దేవుడు మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తావు. ఎప్పుడైతే నువ్వు శిష్యుడు అవుతావో దేవుడు పిలవక మునిపే ఆయన కంటే ముందుంటావు. ఆమెన్. ఎప్పుడైతే నువ్వు శిష్యుడు అవుతావో దేవుడి కంటే ముందు నువ్వు ఉండి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. ఆమెన్. డిసైపుల్స్ ఆల్వేస్ వెయిట్ ఫర్ ద లార్డ్ అండ్ బిలీవర్స్ ఆల్వేస్ మేక్ గాడ్ టు వెయిట్. వినబడిందా? అర్థం కాలేదేమో. శిష్యులు దేవుడి కొరకు ఎదురు చూస్తుంటారు. చెప్పండి, శిష్యులు దేవుడి కొరకు ఎదురు చూస్తుంటారు. విశ్వాసులు దేవుణ్ణి ఎదురు చూసేలాగా చేస్తుంటారు. అని అర్థమైంది ఎవరికైనా? దట్స్ ద డేంజరస్ సినారియో విత్ బిలీవర్స్. నేను వచ్చినా వస్తూనే ఉంటారు, ఇంకా చదువుకు జిగ్ 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 వస్తూనే ఉంటారు. మై డియర్ విశ్వాసులారా, ఇప్పుడు ఏమవ్వాలి మీరు? అవరా? డోంట్ మేక్ గాడ్ టు వెయిట్. శిష్యులు ఎప్పుడు ఏం చేస్తారంట? దేవుడి కొరకు ఎదురు చూస్తుంటారంట. 5 మంది బుద్ధి గల కన్యకలు ఏం చేశారు? యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. ఆమెన్. 5 బుద్ధి లేని ఏం చేసినాయి? బయటికి పోయినాయి. బైబిల్ నా బూతులు కాదు, బైబిల్ బుద్ధి లేదంటే బూతు పదం అది. మరి నవ్వుతురేంటి? బుద్ధి లేదా? ఉందా? ఉంది, అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. బుద్ధి ఉంటే చర్చలో కూర్చుంటాం, బుద్ధి లేకపోతే బయటికి వెళ్తాం. ఎస్, బుద్ధి ఉంది కాబట్టి దివిటీలో నూనె తీసుకుని కూర్చున్నారు. వాడెవడో బుద్ధి లేదు. ఎవరికి బుద్ధి లేదా? బుద్ధి ఉందా? దాని లోపల బుద్ధిన వాళ్ళు ఏం చేస్తారు? చెప్పాలి. బుద్ధిన వాళ్ళు ఏం చేస్తారు? లోపల ఉంటారు. బుద్ధి లేని వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. బుద్ధిగల కన్యకలు ఏం చేశారంట? చెప్పాలి. బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? హల్లెలూయా. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, మనమందరం శిష్యులుగా మారాలి. ఆమెన్. ఆమెన్. నువ్వు క్రైస్తవుడు బాబు, ఏ సర్టిఫికేట్ పెట్టుకో, నాకు అనవసరం. నువ్వు ఏదైనా జడ్డు, ఎస్టీ, ఎస్ఓ, బీసీ, డబల్సీ, ఓసీ ఏదైనా పెట్టుకో, నాకు అవసరం లేదు. నువ్వు శిష్యులు అవ్వాలి. ఆమెన్. ఆమెన్. ఎంతమందికి అర్థమైంది వాక్యం? చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరు యేసయ్యని వెంబడించాలని రూల్ లేదు. ఐమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ డిసైపుల్ యూ విల్ ఫాలో జీసస్. ఆమెన్. ఆమెన్. ఎంతమంది యేసయ్యని వెంబడిస్తారు? దట్ మీన్స్ టుడే the Lord is calling you as a disciple. Amen. దేవుడు మిమ్మల్ని అందరిని ఏం చేస్తున్నాడు? శిష్యులుగా పిలుస్తున్నాడు. God bless you.